హల్లెలూయా. రైట్. రెండవ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం. అది ఈ మనిషి అనేటువంటి వ్యక్తి నిరపరాధుల యొక్క రక్తముతో యెరూషలేమును ఏం చేశాడు? ఇందాక ఇంట్రడక్షన్లో మీకు చెప్పాను. కాబట్టి అందుకనే క్షమించుటకు దేవునికి ఏమి లేదు, మనస్సు లేదు. మరి 4వ నెలలో ఉపవాసం ఎందుకు అని కానీ మనం చూస్తే, అదే రెండవ రాజుల గ్రంథం 25వ అధ్యాయము 3. అది అంటే శత్రువుల చేతికి ఏం చేశాడు? అప్పగించాడు. వారికి ఆహారం లేనట్లుగా చేశాడు దేవుడు. వారు చాలా క్షామము అంటే కరువు అనుభవించారు. వాళ్ళు తినటానికి తిండి లేక చాలా దుర్బలమైనటువంటి జీవితాన్ని వారు అనుభవించారు. దాని నిమిత్తముగా 4వ నెలలో ఉపవాసం, ఇదిగో మీరు చేసినటువంటి ఆ పాపమును బట్టి ఈ యొక్క కరువు మీ మీదకి వచ్చింది. కాబట్టి మీరు చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా? 4వ నెలలో ఉపవాసము ఉండాలి. ఎందుకంటే మీ పితరులైనటువంటి వారు నా మాట వినక తిరుగుబాటు చేసి నాకు విరోధముగా నడిచిన కారణం చేత ఇదిగో మీకు జ్ఞాపకార్థంగా దీన్ని నేను మీకు ఇస్తున్నాను. ఇది 4వ నెలలో ఉపవాసం చేయమని చెప్పిన తర్వాత కొన్ని సంవత్సరాల నుండి వీళ్ళు 4వ నెలలో ఉపవాసం, 5వ నెలలో ఉపవాసం, 7వ నెలలో ఉపవాసం చేస్తూ ఉన్నారు. ఇంకెంతకాలం చేయాలి అన్నట్లుగా వీళ్ళు అడిగారు. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనము నుండి ఎస్ ఇది జరిగిన 70 సంవత్సరములు ఎస్ ఎస్ మైదానములోను చాలండి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి. మీరు 5వ నెలలో ఉపవాసం, 7వ నెలలో ఉపవాసం ఉన్నారు. అసలు నా ఆజ్ఞలు ఏమన్నా మీరు గైకొన్నారా? నేను చెప్పిన మాటలు ఏమన్నా విన్నారా? అలాగునే ఇప్పుడు మీరు ఆ ఉపవాసం ఉన్నారు, ఆహారం తిన్నారు. నా కోసమే తిన్నారా? అసలు ఎవరి కోసం ఉన్నారు మీరు ఉపవాసం? నా ఆజ్ఞలను అనుసరించకుండా మీ ఇష్టానుసారంగా జీవించి ఈ రకంగా మీరు ఉన్నారు. నా కోసమేమి మీరు లేరు అని చెప్పి వారితో యెహోవా అంటున్నాడు. మరి 10వ నెలలో ఉపవాసం ఏమిటి
ఎందుకు ఈ 10వ నెలలో ఉపవాసము అనేటువంటిదంటే, ఈ 10వ నెలలో ఉపవాసము అక్కడ ఇందాక మనం చదివినటువంటి దానిలో దేనికోసము అనేటువంటిది మనం గమనిస్తే చూడండి, 2వ రాజుల గ్రంథము 25 అధ్యాయం 1 వచనం. ఆ అమ్మా, ఒకళ్ళు మైక్ తీసుకొని దగ్గర పెట్టుకోండి, మైక్లో చదవండి, చదవగలిగినటువంటి వారు. మరి మిగతా వాళ్ళు చెప్పినప్పుడు వినండి. ఇక్కడ 10వ నెలలో ఉపవాసం ఎందుకు అనేటువంటిదంటే 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 1 వచనం. అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసము 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దిబ్బలు కట్టిరి. ఈ ప్రకారము రాజైన సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరం వరకు పట్టణము ముట్టడి వేయబడి ఉండగా 4వ నెల 9వ దినమందు పట్టణములో క్షామము అఘోరమైన. ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఈ యొక్క సిద్కియాను ఏం చేశాడు అనేటువంటిదంటే, ఆ యొక్క రాజు నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడు, ఇందాక మీకు చెప్పాను కదా, రాజులు కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆ యొక్క వ్యక్తికి పేరు మార్చి సిద్కియా అని పేరు పెట్టి ఆ వ్యక్తికి ఈ యొక్క రాజ్యరకాన్ని ఇస్తే ఇతడు ఆ రాజు మీదే తిరుగుబాటు చేయుటకు యెహోవాయే సిద్ధం చేశాడు. అలా చేసి ఏం చేశాడు అనేటువంటిదంటే, వీరికి క్షామము అంటే ఏం తెచ్చాడు, కరువు తెచ్చాడు. ఈ రకంగా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇకనైనా కానీ మీరు చెయ్యవలసినటువంటి పని ఏమిటి అంటే, యెహోవాను శాంతి పరచాలి, సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచాలి. ఈ రకంగా కానీ మీరు వస్తే మీకు ఈ యొక్క ఉపవాసం ఏంటంట చెప్పండి, మనోహరమైన పండుగలు. సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచి యెహోవాని ఏం చేయాలంట, శాంతిపరచాలి. యెహోవాని ఏం చేయాలి, శాంతిపరచాలి. చూడండి, మనకి సంతోషం కలిగించని సత్యము కంటే సంతోషం కలిగించే అబద్ధాలు ఎక్కువ ఇష్టం. మరలా చెప్తున్నాను, సంతోషం కలిగించని సత్యము కంటే సంతోషం కలిగించే అబద్ధాలంటే ప్రజలకు ఇష్టం. అందుకని యెహోవాని ఏం చేయాలంటే ఇప్పుడు శాంతిపరచాలంటే ఇప్పుడు క్రైస్తవులుగా మనమేం చేయాలి, మన సంఘానికి శాంతి రావాలి అంటే, సమాధానం రావాలంటే, దేవునితో సమాధాన సంబంధమైనటువంటి స్థితి ఏర్పడాలి అంటే మనము ఏం చేస్తే మన యొక్క సంఘమునకు ఇది మనోహరమైనటువంటి పండుగలుగా ఉంటున్నాయి, ఏమి చేస్తే జీవము కలిగినటువంటి దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి వారముగా ఉంటాం, ఏం చేయాలి అనేటువంటిదంటే, మొట్టమొదట ఉపవాసము అంటే అర్థమేంటో తెలుసుకోవాలి. ఉపవాసం అంటే అర్థమేంటో తెలుసుకోవాలి. ఏంటి ఉపవాసము అనేటువంటిది కానీ మనం చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే అసలు ఆయన కోరుకుంటున్నటువంటి ఉపవాసం, దానిలో ఏమి భావార్థము దాగి ఉన్నది, దానిలో అసలు ఆయన మనసేమయ్యింది ఉపవాసం అనేటువంటి దానిలో అని చూస్తే, నువ్వు కూడు నీళ్లు మానేయటమే కాదట. చెప్పండి, నిద్రాహారాలు, అన్నము నీళ్లు మానేసి
నీవు ఉండటమే కాదంట, మొట్టమొదట నీవు పాపమునకు దూరంగా ఉండాలంట. రెండవది లోకానికి నువ్వు దూరంగా ఉండాలంట. మూడవది ప్రభువుకు దగ్గరగా ఉండాలంట. లోకానికి పాపానికి దూరం పెట్టి దేవునికి దగ్గరగా ఉండటమే ఉపవాసం. ఊ అంటే ఉపేక్షించటం, పా అంటే పరీక్షించుకోవటం, వా అంటే వాక్యముతో, సా అంటే సహనముతో, ము అంటే ముందుకు కొనసాగటం. కాబట్టి ఇలాంటి విధానములో నీవు యెహోవాని శాంతిపరచాలి. యెహోవా యొక్క రౌద్రము, యెహోవా యొక్క ఉగ్రత, యెహోవా యొక్క మరి తీర్పు, యెహోవా యొక్క మరి ఆజ్ఞలు, ఇవన్నీ కూడా నీవు ప్రియముగా ఎంచాలి. కానీ పాపమునకు ఉన్నటువంటి నిర్వచనం ఏమిటి అని కానీ చూస్తే, పాపం యొక్క స్వభావం ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాలి. పాపం యొక్క స్వభావం ఏమిటి అంటే, మొట్టమొదట ఆజ్ఞలు లేవు, నరకము లేదు, తీర్పు లేదు, దేవుని ఉగ్రత లేదు, అసలు దేవుడే లేడు అన్నట్టుగా జీవించటమే పాపము యొక్క స్వభావం. అర్థమవుతుంది కదా మీకు? దీని స్వభావం అది. దీనికి మూలం ఎవరు అనేటువంటిది అంటే, ఈ పాపం యొక్క మూలం అపవాది. కాబట్టి ఈ యొక్క స్వభావం అనేటువంటిది, పాపం యొక్క నేచర్ ఏంటో నువ్వు తెలుసుకొని దానిని నువ్వేం చేయాలంటే దూరము పెట్టాలి. రెండవది లోకం, లోకాన్ని నువ్వు దూరం పెట్టాలి. లోకము అంటే లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనటువంటివే. సో లోకములో ఉన్నటువంటి ఈ యొక్క ఆశలు కానీ, నేత్రాశ కానీ, శరీరాశ కానీ, ఇవి ఏం చేస్తున్నాయి అనేటువంటిదంటే, దేవుడు లేడు, దేవుని యొక్క ఆజ్ఞలు లేవు, దేవుని యొక్క ఉగ్రత లేదు, దేవుని యొక్క తీర్పు లేదు, నరకము లేదు అన్నట్లుగా నిన్ను జీవింపచేస్తాయి. అవే నిన్ను టోటల్గా నాశనానికి నడిపించి నరక పాత్రునిగా చేసేది. కాబట్టి ఈరోజు ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ, ఎవరికి నచ్చినట్లుగా వారు బ్రతుకుతూ, పేరుకు మాత్రం మనము ఎలా ఉంటున్నామంటే ఉపవాసం ఉంటున్నాం. కూడు నీళ్లు మానేసి దేవుని సన్నిధిలో ప్రభువా ప్రభువా అంటే ఏదో మోక్షం దొరికిద్దేమో అనుకుంటుంటే అది భ్రమలో ఉన్నట్లే. అందుకనే అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోనండి, ఉపవాసం యొక్క రీజన్ చెప్తున్నాడు. మరి దేవుని సన్నిధిలో మరి నీవు గమనించవలసినటువంటి విషయం అది పాపం యొక్క నేచర్ అయితే, లోకములో ఉన్నదంతా కూడా ఏముంది? ఇప్పుడు ఈనాటి కాలంలో చూడండి, సేవకుల సహితం, విశ్వాసుల సహితం ప్రభువుకు ప్రార్థన చేస్తున్నటువంటి వారిలో ఏమేమి ఉన్నాయి అనేటువంటిది ఈ మధ్యకాలంలో అమెరికా వారు అసలు ఏమిటి ఈ పరిశోధనలో పాపం యొక్క దాని యొక్క ప్రభావం ఎంతమంది మీద ప్రభావితం చేస్తుందంటేనంట, మిషనరీల మీద, పాస్టర్స్ మీద, దేవుని బిడలమని చెప్పుకుంటున్నటువంటి విశ్వాసుల మీద ఈ ఫోనోగ్రఫీ అనబడుతున్నటువంటి అశ్లీల చిత్రాలకి చూస్తూ బానిసైపోయినటువంటి ప్రజలు చాలామంది ఉన్నారంట. అంటే దానినే జారత్వము, దాన్ని ఏమన్నారు? జారత్వం. అంటే దేవుని సన్నిధిలో పెళ్ళి కాకమునుపు, పెళ్ళి అయిన తర్వాత ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో దేవుని పిల్లలే ఉన్నారు, దేవుని బిడలే ఉన్నారు, దేవుని సన్నిధిలో పెళ్ళి కాకమునుపు, పెళ్ళి అయిన తర్వాత ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో దేవుని పిల్లలే ఉన్నారు, దేవుని బిడలే ఉన్నారు, దేవుని సన్నిధిలో పెళ్ళి అయిన తర్వాత ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో దేవుని పిల్లలే ఉన్నారు,
అందులో పాస్టర్స్ ఉన్నారు, అందులో స్వార్థికులు ఉన్నారు, అందులో విశ్వాసులున్నారు అనేటువంటిది వారి సర్వేలో తేలింది. కాబట్టి దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, ఈ యొక్క వ్యభిచారం అనేటువంటి పాపం సంఘమును ఆవరించి పాపము మానలేని వ్యభిచారము చూపులు కలిగినటువంటి వారు కలరు అనేటువంటిది పేతురు మహాశయుడు చెప్పాడు. కాబట్టి దేవుని సన్నిధిలో అదొక ఎత్తు అయితే, మరొకటి ఏమి చేస్తుంది అనేటువంటిదంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. గెహాజీ, నువ్వు ఎందుకయ్యా, నువ్వు గొప్ప ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గర నీవు శిష్యరకం చేసినటువంటి వాడవు కదా, నీకెందుకు ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితి నీకు వచ్చిందంటే, ఎలీషా ఆ యొక్క గెహాజీ ఇచ్చేటువంటి మాట ఏమిటో తెలుసా? ధనాపేక్షతో సేవకుల సైతం, దేవుని నమ్మామని చెప్పుతున్నటువంటి వారి సైతం ఈ సిన్ వెంబడిస్తూ ఉంది. తర్వాత కొంతమంది యొక్క పరిస్థితుల్లో గర్వం ఎవరి మీద లెక్క చేయాల్సిన పని లేదు, నాకు నేనే మోనార్కుని, నాకు నేనే అనేటువంటి మెడవంచనటువంటి ఈ యొక్క తరం గర్వముతో నింపబడినటువంటి వారు సంఘములో కోకొల్లలుగా ఉన్నారా లేదా? గర్వం. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, దేవుని మాట అంటే లెక్కలేదు, దేవుని సేవకులంటే లెక్కలేదు, దేవుని యొక్క వాక్యం అంటే లెక్కలేదు, అట్లాగే చెబుతారులే. కాబట్టి ఇది గర్వం. తర్వాత ఇంకోటి ఏంటంట గొప్పతనం. ఏంటి? నాకు నేనే గొప్ప, మా కుటుంబం గొప్ప, మేము గొప్ప, మా పిల్లలు గొప్ప. ఈ రకమైనటువంటి ధోరణిలో సంఘము ఏలుబడి చేస్తుంది ఈ పాపం. తెలుసా? మాకు మేమే గొప్ప. ఎవరైనా కానీ వారి యొక్క యుగోని హట్ చేస్తే సహించం. అర్థమవుతుందా మీకు మాటలు? అంటే మా మనసును హట్ చేయొద్దు, మా యుగం టచ్ చేయొద్దు. కానీ ఆ రీతిగా కానీ నువ్వు చెబితే మేము నీ సంఘానికి రాం. నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, అభివృద్ధి చెందుతావు. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే ఏం పర్లేదు, దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు అనే సంఘం ఏదన్నా ఉంటే దానికి పోతాం. నేటి సమాజం ఎలా ఉంది అని కానీ చూస్తే కొందరు సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, దేవుని సన్నిధికి వెళుతున్నామని చెప్పినటువంటి వారు వాళ్ళ ప్రవర్తనతో ఏం చెప్తున్నారంటే, ఇదిగో నాలో ఈ ధనాపేక్ష ఉంది, నాలో ఈ వ్యభిచారం ఉంది, నాలో ఈ గర్వం ఉంది, నాలో ఈ యొక్క ఏముంది, యుగో ఫీలింగ్స్ ఉన్నాయి. మా పాదిరికే అయ్యి ఉంటే లేవు, కానీ నేను చేస్తే తప్పేంటి అని అలా మోడల్ చూసుకొని జీవిస్తున్నటువంటి సంఘాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఉపవాసం అంటే ఏదో ఆచారంగా కాదు. ఉపవాసం అంటే ప్రభువు చెప్పాడు, మీ హృదయాల్ని చించుకో. ఈ 4 నీలో లేకుండా చేసి యెహోవాను నువ్వేం చేయాలంటే ఇప్పుడు శాంతిపరచాలి. ఏం చేయాలి? శాంతిపరచాలి. చూడండి, అక్కడ అంటాడు, లూకా రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం 19, 20 వచనాలు ఒకసారి చూద్దాం. నా ప్రాణమా
అనేక సంవత్సరములు తినుము త్రాగుము సంతోషించుమని ప్రాణముతో అది నీవు సిద్ధపరిచినవి ఎవరి వగును. ఎలా ఉంది నేటి క్రైస్తవ సంఘం? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. కష్టం కలగకూడదు, బాధ కలగకూడదు, వాక్యంలో నొప్పి తగలకూడదు. తగిలితే చెప్పాలి మీరు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఇంకా ఏం చెప్తున్నాడు? లోకంతో స్నేహం చేసేటువంటి వారు మత్తయి సువార్త 6:24, 25, 26 వచనాల్లో ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. అది అర్థమవుతుందా మీకు? ఏం చెప్తుంది బైబిలు? ఎవడును ఇద్దరు యజమానుడికి దాసుడిగా సిరికిని దేవునికిని దాసునిగా ఉండనే. కాబట్టి యోధావారులారా, మీకు మనోహరమైన పండగలుగా ఉండాలి అంటే ఇప్పుడు రండి. జకరియా గ్రంథం 8వ అధ్యాయము 19, 20 వచనాలు చదువుదాం. 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ఎస్ అది ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలి. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళికలో చెదిరిపోయిన యూదులందరూ కూడా తిరిగి అక్కడికి చేరుకుంటున్నారు. ఎక్కడికి? యెరూషలేంకి. అక్కడ చేరుకున్న తర్వాత డూమ్ ఆఫ్ ది రాక్ అనబడుతున్నటువంటి ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయాన్ని పడగొట్టి వితిన్ సెకండ్స్లో వీళ్ళు ఏం చేయాలి? అక్కడ దేవాలయం కట్టాలి. అంటే రాకడ సమీపంగా ఉంది. యూదుల యొక్క చెంగు పట్టుకొని 10 మంది యూదుల యొక్క చెంగు పట్టుకొని మేము కూడా వస్తాం అంటే మనం కూడా, అర్థమవుతుందా మీకు? మనం కూడా వారితో పాటు వెళతాం. వెళుతున్నటువంటి నేపథ్యములో ఎప్పుడైతే అది స్టార్ట్ అయ్యి కట్టబడుతుందో అప్పుడు వస్తుంది అనేటువంటి సూచనను దేవుడు చెప్పాడు. కాబట్టి అందుకని క్రైస్తవులకి ఇప్పుడు మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే, నీవు సత్యమును సమాధానమును నీవు ప్రియముగా ఎంచి నీవు యెహోవాని ఏం చేయాలి? ఇప్పుడు శాంతిపరచాలి. ఎందుకు శాంతిపరచాలి అనేటువంటిదంటే, ఈ మాటని అపోస్తలులైనటువంటి పౌలు చాలా స్పష్టంగా రోమా సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క
రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఇదిగో ఒక విషయం, మనం బలహీనులు అంటే ఆరోగ్యం లేక బలహీనుడు అవటం కాదు ఇక్కడికి చెప్పేది. దేవుని మాటకు విధేయత చూపి మరి వినయముతో ఆయన వెంబడించేటువంటి స్థితి మన దగ్గర లేదు. అంటే దేవుని మాటకు విధేయత చూపలేనంత బలహీనలం మనం. ఎంతమందికి అర్థమైంది మీకు? దేవుని యొక్క మాటకి లోబడి విధేయత చూపలేనంత బలహీనులం. ఎంత బలహీనం అంటే, ఈ మాట దేవుని మాట కాబట్టి నేను సత్యమును ప్రియముగా ఎంచాలి, సమాధానమును ప్రియముగా ఎంచాలి, అది చెప్పినట్లుగా నేను దానికి శిరస్సు వంచి విధేయతతో నడుచుకోవాలి అనేటువంటి ఆ స్ట్రెంత్ మన దగ్గర లేదు. అది చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడు? 8వ వచనం. అయితే ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా. రెండవది ఎవరు అంట? మనం పాపులం. మనం ఎవరము? పాపులం. చెప్పండి అందరూ. మనం అందరం ఎవరవి? పాపులం. మొదట ఎవరవి? బలహీనులం అనాలి, అందరూ మాట్లాడాలి. బలహీనులం. రెండవది పాపులం. మూడవది ఏలయనగా శత్రువులమై ఉండగా. మూడవది ఏంటంట? శత్రువులం. అందరు చెప్పండి, శత్రువులం. ఎవడైనను లోకముతో పాపం చేసిన లోకంతో స్నేహం చేసిన ఎడల వాడు దేవునికి శత్రువగును. లోకంతో స్నేహం చేయటం అంటే నేత్రాశ, శరీరాశ, జీవడమ్మం. దీన్ని కానీ నువ్వు ఇష్టపడి నువ్వు దాని ప్రకారంగా జీవిస్తున్నట్లయితే నువ్వు దేవునికి శత్రువి. తర్వాత 10వ వచనం. అది ఇక్కడ మనం గమనించాలి. అంటే దేవుని యొక్క ఉగ్రత మన మీద ఏముంది? ఉందా లేదా? పాపులమై ఉన్నాం కాబట్టి దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉన్నది. రోమాపత్రిక 1:18, రోమీలకు రాసినటువంటి పత్రిక. దేవుని కోపము పరలోకము నుండి అది మన మీద 4 ఉన్నాయి. వీటన్నిటినీ ఎత్తివేయాలి అంటే నువ్వు సత్యమును, సమాధానమును ప్రియముగా ఎంచాలి. సత్యము అంటే నీ వాక్యమే సత్యం. అంటే వాక్యాన్ని నువ్వు ఇష్టపడి వాక్యం ఏం చెయ్యమందో అది చెయ్యటం, ఏది చెయ్యొద్దందో అది మానటం, అది ప్రియముగా ఎంచటం. సమాధానం ఆయనకి ఏముంది? ఆయన ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. సో ఇక్కడ సమాధానాన్ని నువ్వేం చేయాలి? ఇప్పుడు ప్రియముగా ఎంచాలి. అప్పుడు యెహోవా ఏమవుతాడు? శాంతి. నినివే పట్టణ ప్రజలు చేసింది అదే. నినివే పట్టణ ప్రజలు ఏం చేశారు? ఒకవేళ ఈ 40 దినాల్లో దేవుని ఉగ్రత వచ్చి ఈ నినివే పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ దేవుడు పశ్చాత్తాప్తుడై మనసు మార్చుకుంటాడేమని రాజు మొదలుకొని సామాన్యుడి వరకు గోనెపట్ట కట్టుకొని ఉపవాసము ఉన్నారు. ఉపవాసం ఉన్న కారణం ఏంటంటే
దేవుని సన్నిధిలో గుర్తించుకోండి. 1 మనం బలహీనులం, 2 పాపులం, 3 శత్రువులు, 4 దేవుని ఉగ్రత మన మీద ఉన్నది. ఇవి తొలగాలి అంటే నువ్వు సత్యమును అలాగనే సమాధానమును ప్రియముగా ఎంచాలి. కాబట్టి సత్యము ఆయనే, సమాధానం కూడా ఆయన్ని. నువ్వేం చేయాలంట? ఇష్టపడాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారంగా నడవటం, దాన్నే ప్రేమించటము అన్నారు. కాబట్టి ఇక్కడ గమనించుకోవలసినటువంటి విషయం ఏమిటి అనగా చూడండి, మనకు అంటున్నాడు ఇదే జకరియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనములో, 8వ అధ్యాయం 13వ వచనములో నేను విరోధిగా ఉండను చెప్తున్నాడు. మీరు అలా చేస్తే నేనేం చేయను, ఇక నేను మీకు విరోధిగా ఉండను. నేను చెప్పినట్లుగా మీరు చేయండి, అప్పుడు అవి మీకు మనోహరమైన పండుగలుగా ఉంటుంది. తర్వాత 16వ వచనం, అదండి. ప్రతివాడు ఏం చేయాలంట? 17వ వచనం, అది ఇట్టి అన్నీ కూడా ఎవరికంట? ఆయనకి అసహ్యం. కానీ ఆయనకి అసహ్యమైన మనం ఏం చేస్తున్నాం? ఇష్టంగా చేస్తున్నాం. చెప్పాలి మీరు. దేవునికి అసహ్యమైనటువంటివి మనం ఇష్టంగా చేస్తున్నాం. కదిలితే అబద్ధం, పూటకో అబద్ధం, నిమిషానికో అబద్ధం, ప్రార్థన ప్రార్థనే, వాక్యం వాక్యమే, అబద్ధాలు అబద్ధాలు. అబద్ధాలకి బిగ్ బాస్ ఎవరు? చెప్పాలి, అపవాది. యోహాను సువార్త 8:44లో ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు. ప్రతిదీ మీకు రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నా అంటే తర్వాత చదువుకుంటారని. ఎస్, వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అబద్ధమాడుతున్న వాళ్ళందరూ గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఆ స్వభావం ఎవరిదో తెలుసా? అందరు చెప్పండి, అందరు చెప్పండి, బిగ్గరగా చెప్పండి. అబద్ధం ఆడినప్పుడల్లా నీవు అపవాది యొక్క బిడ్డవి అని గుర్తుపెట్టుకో. అర్థమవుతుంది మీకు? అపవాది యొక్క బిడ్డవి. అప్పుడు నువ్వు సత్యాన్ని ప్రియముగా ఎంచట్లేదు. ఎంచుతున్నావా? డబ్బులు వస్తున్నాయి అంటే ఏం చేస్తావు? బిగ్గరగా చెప్పాలి, మీరే చెప్పాలి. డబ్బులు వస్తున్నాయి అంటే ఏంటమ్మా మాటలు రావట్లేదు? డబ్బులు వస్తాయి అంటే బిగ్గరగా డబ్బు రావాలి. కానీ అన్ని అబద్ధాలైనా ప్రార్థన ప్రార్థనే. మళ్ళీ దేవుని పిల్లలమే మనం. అందుకని నేను లోతుకి వెళ్ళానంటే మీ మనోభావాలు దెబ్బతింటే భవనాలు ఎక్కి దూకుతాయి. అందుకని నేను లోతుకి వెళ్ళట్లా. అర్థం చేసుకొని మీరు రేపేమి సంభవించునో మనకు తెలియదు కనుక మన జీవము ఏ పాటిది. నేడనే సమయం ఉండగానే క్రీస్తునొక్కన సంపాదించుకొని ఈ లోకయాత్ర ముగిస్తే చాలు. టాటా బిర్లా అయినా ముఖేష్ అంబానీ అయినా ఏవి పట్టుకొని పోడు. ఇది సత్యం. ఉన్న 4 రోజులు ఏంటంటే ఒక రాయల్టీగా ఒకవేళ బ్రతుకుతాడేమో.
సుఖంగా జీవిస్తాడేమో. కానీ యుగాయుగములు యాతన పడేటువంటి స్థితి అవునంటారు కాదంటారా? కాబట్టి అక్కడ గమనించండి, సత్యమును ప్రియముగా ఎంచాలి. ఇంకా ఇది దేవుని కంటే ఏదంట, అబద్ధమాటం అనేటువంటిది పొరుగువానితో అది హేయమంట, దేవునికి అసహ్యమంట. చూద్దాం, నిర్గమాకాండం 20వ అధ్యాయం 16వ వచనం. నీ పొరుగువాని మీద ఆ ఆ ఆ ఆ ఆ ఆ అది అర్థమవుతుందా? ఇక్కడ గమనించాల్సింది, ప్రభు కోరుకుంటుంది ఏంటంటే, మనం అందరము కూడా హృదయపూర్వకంగా నిజం పలకటం నేర్చుకోవాలంట. 15వ కీర్తన 2వ వచనంలో, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అర్థమవుతుందా మీకు? ఇది ఆయన కోరుకునేది. ఉపవాసం అంటే ఇయ్యే. ఉపవాసం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆయన కోరుకునేవి వస్తా, అక్కడికి వస్తా, పాయింట్ మీకు ఏ వదిలిపెట్టను మిమ్మల్ని. చూడండి, ఎఫెసీ పత్రిక 4:25. ఎఫెసీ 4:25 ఫాస్ట్ ఫార్వర్డ్గా రీడ్ చేయండి. అంటే ఎందుకు ఇట్లా చెప్తున్నాడు అంటే, సంఘము అనేటువంటి శరీరానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. మనం ఒకరికి ఒకరం అవయవలమై ఉన్నాము. అర్థమవుతుందా? కాబట్టి పొరుగు వానితో మనం ఏం చేయాలంట? సత్యమే మాట. ఒకవేళ అబద్ధం చెబితే ఏంటంటది? యెహోవాకు హేయమైనటువంటిది. ఇంకిక్కడ భార్య, భర్తలు, బిడ్డలు, పనివారిని గురించి కూడా చెప్తాడు. దాన్ని కూడా చెప్పి మీకు ముగింపులోకి వస్తా. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనం వరకు. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారి కోపం పుట్టింపకుడి. దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములో విధేయులయ్యుండుడి. ఎస్, మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. చాలండి. చూసారా? అందరిని తీసుకొచ్చి చెప్తున్నాడు. ఈనాటి కాలంలో భార్యను మోసం చేసే భర్తలు ఎంతమంది ఉన్నారు? భర్తను మోసం చేసే భార్యలు ఎంతమంది ఉన్నారు? బయట ఉన్న వాళ్ళని అడగట్లా, నేను ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని అడుగుతున్నా. ప్రార్థన ఎట్లాంటి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనుషులకు కనపడకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? కాబట్టి మరి తల్లిదండ్రులు మోసం చేసే పిల్లలు ఎంతమంది ఉన్నారు చెప్పాలా?
నిద్రపోతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాంటి మాటలు వచ్చేసరికి నిద్రొత్తం చూసారా? బిగ్గరగా చెప్పండి. తల్లిదండ్రులను మోసం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నారా లేరా? యజమానులు మోసం చేసేటువంటి పని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నారా? అంటే బైబిల్ ఏం చెబుతుంది అంటే, దేవుని యొక్క సన్నిధిలో మీరు చెయ్యవలసిన పనేంటో తెలుసా? ఇవిరా నాకు ఉపవాసం అంటే. ఉపవాసం అంటే ఇవి నాకు ఇష్టమైనవి. మీరు అట్లా కాకుండా ఏదో కూడు నీళ్లు మానేసి మీ ఇష్ట ప్రకారంగా నా కోసమే ఉన్నట్లు, నా కోసమే బ్రతుకుతున్నట్లు మేము ఉపవాసం ఉన్నారంటారేంటి? పాస్టర్ గారు, ఇవన్నీ చేస్తే ఉపవాసం ఉన్నట్టేనా? నేనల్లా, బైబిల్ అంటుంది. ఇంకా క్లారిటీ ఇచ్చే నేను ముగిస్తా. ఓకే, రైట్. ఇప్పుడు రండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 4 నుండి. మీ ఓపిక ఎంత ఫాస్ట్గా చదువుతారు. ఆ ఆ ఆ ఆ ఆ ఆ అంటే ఉపవాసం ఉన్నప్పుడు మీ కంఠధ్వని ఎక్కడికి వినపడాలంట? అది వింటున్నారా? ఏమ్మా, ఉపవాసం అంటే ఏంటో చెప్తున్నాడు అక్కడ. చూస్తున్నారుగా? ఎస్. ఎస్. అది చూసారా? ఉపవాసం అంటే ఏంటో చెప్తున్నాడు. ఇది మనం చేయాల్సినటువంటి పని. దేవుడు ఏది అసహ్యించుకుంటున్నాడో, ఏది చెయ్యొద్దని చెప్తున్నాడో దాన్ని నువ్వు చెయ్యకుండా ఉన్నప్పుడు నువ్వు ఉపవాసము ఉన్నట్లే. ఉపవాసమే చేసే గలేజీ పనులన్నీ గలేజీ పనులు అనుకో. నా కోసమే మీరు ఉపవాసము ఉంటున్నారా? ఇప్పుడు చెప్పండి. దేవుని సన్నిధిలో 51వ కీర్తన 6వ వచనం ముగింపులోకి వచ్చాను. అంతరంగంలో ఏం కోరుకుంటున్నాడు ఆయన? సత్యమును కోరుకుంటున్నాడు. అంతరంగంలో ఏముండాలి? అందుకనే భక్తుడైనటువంటి దావీదన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని
మరవద్దు. ఇప్పుడు ఏం చెబుతున్నాడంటే, అంతరంగమందున్నటువంటి సమస్తమా రండి, మీరందరూ రండి. యెహోవాని ఏం చేయాలి? సన్నుతించు అంటే స్తుతించు అని భక్తుడైనటువంటి దావీదు తెలియజేస్తున్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు మీరు మీ అంతరంగమందున్నటువంటి దాన్ని, మీ ప్రాణాన్ని ఎప్పుడైనా పిలిచి ఆయన్ని సన్నిధించు, ఆయన్ని స్తుతించు. మనము ఈరోజు ప్రభువును సమీపించుటకు ఈ లోకములో ఉన్నది నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఈ పక్కన పెట్టి ప్రభువును సన్నిధించటం కొరకు నా అంతరంగం ఉన్నటువంటి సమస్తమా, నా ప్రాణమా, కమాన్ దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసము ఉండు. ఇది ఆయనకి ఇష్టమైనటువంటిది. మరి లోకం చేసేటువంటి విధానం ఏంటిది అని కానీ చూస్తే, ఇక్కడ చూడండి 2వ తెస్సలోనిలకు రాసినటువంటి పత్రిక 2:10. చదవండి అమ్మా. అది అంటే మనకి సంతోషం పుట్టించేటి అబద్ధం అంటే చాలా ఇష్టం. సత్యమును పుట్టించేటువంటి ఆ యొక్క విధానం మనకేంటంటే కష్టం. అందుకనే సాతాను ఏం చేస్తుంది? అందమైన అబద్ధం చెప్పి, అందమైన వల వేసి, ఇదిగో ఇలా ఉంటే దేవుడు నిన్ను కరుణిస్తాడు, అలా ఉంటే నీకు జాలి చూపుతాడు అని మన యొక్క సొంత సబుద్ధిని ఆధారం చేసుకొని ఉపవాసము కాదు. మరి ఎలా ఉండాలంటే అంతరంగంలో ఏముండాలి? సత్యమును కదా. అందుకనే మీరు ఎప్పుడు ఉపవాసం అన్న గుర్తుపెట్టుకోండి, ప్రాణమా రా, యెహోవాను సన్నిధిద్దాం. నా అంతరంగమందున్నటువంటి సమస్తమా రా, ఆయన పరిశుద్ధ నామమును సన్నిధిద్దాం. దా కూర్చో. ఈ లోకం మనకి యోగ్యమైనటువంటిది కాదు. యుగాయుగములకు దేవుడు ఆయనే, తరతరములకు దేవుడు ఆయనే, తరతరములకు నివాస స్థలము మనకు ఆయన యొద్దే ఉంది. రా, ఈ లోకములో ఏమీ లేదు అని చెప్పి ఆత్మచేత శరీర క్రియలను చంపటమే ఉపవాసం. ప్రభు చిత్తాన్ని నెరవేర్చటమే ఉపవాసం. దీనినే సత్యముగా, సమాధానమును, ప్రియముగా ఎంచండి. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసి సమయాన్ని అమ్మగారికి ఇస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి తండ్రి, నీ వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు